హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దీక్ష ఐడస్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంక ఈ రోజు అయితే ఎండుమిర్చి ఇంకా టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. అసలు ఈ పచ్చడి అయితే అదిరిపోద్ది అనమాట. సో ఇప్పుడైతే చేసుకోగలుగుతున్నాము. ఇప్పుడు చేసుకోగలమంటారేంటండి బాబు, నాకైతే అర్థం కాలేదు. అదేనండి, ఇంకా పచ్చడి అయితే ఇంకా వేడి చేసేద్దనేసి ఇంకా అప్పుడప్పుడైతే ఇట్లా పచ్చడిలో చేస్తూ ఉంటాను. ఈ రోజు బీరకాయ ఫ్రై చేశానండి. ఇంకా దానికి సరిపోదనేసి ఇంకా రోడ్ పచ్చడి చేద్దామనేసి ముందుగానే ఎండుమిరపకాయలు వేపేసి పక్కన పెట్టాను. ఇంకా రోట్లో వేసేసి అందులో కొంచెం గల్లుప్పు, 4 వెల్లుల్లిపాయ రబ్బలు, జీలకర్ర వేసేసి ఇంకా కచ్చపిచ్చంగా అయితే నూరేసుకోవాలన్నమాట. అక్కడ ఆ మాట ఎందుకన్నానంటే ఇంక ఎండుమిర్చి పచ్చడి చాలా చాలా రోజులు అయిందనమాట చేసుకొని తినేసి. ఇంక ఇప్పుడైతే పండగ మాకు మా వారికి అయితే. సో మాకైతే ఈ పచ్చడి అంటే చాలా ఇష్టము. ఇంకా రోట్లో చేస్తే ఇంకా అద్దరిపోద్ది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఎండుమిర్చి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి సూపర్గా ఉంటుంది అనమాట కాంబినేషన్. ఎక్కువగా గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి అయితే ఎక్కువగా చేశానండి. ఎండుమిర్చి పచ్చడి అయితే ఇంకా ఇష్టమైందే మనకి దగ్గరికి చేసుకుంటా కూడా కొంచెం ఒళ్ళు బద్ధకమే నాకైతే. అందుకనేసి ఇంక ఈ రోజు అయితే పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి చేసేద్దామనేసి సో ఎండుమిర్చితో ఇంకా పచ్చడి అయితే చేశాను. చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. కొంచెం తిని చూశాను కూడా, మీకైతే చూపించలేదు. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఓకేనండి, బాయ్ బాయ్.